అమ్మ పేరు చెప్పి రాజు పేరు చెప్పి తెల్లమ్మ పేరు చెప్పి హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం మా ఊర్లో జరిగే ఏడాదికి ఒకసారి జరుగుద్ది మామ పెద్దమ్మ తల్లి జాతర అనేది. ఈ రోజు అయితే మీకు ఆ జాతర అనేది ఏంటో మొత్తం అలా ఎలా చేస్తారో ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మామ. మన ఊర్లో అయితే దైవ కార్యం జరిగేటప్పుడు అయితే ఊరు చివర ఊరు ముందర అయితే మనకి ఇలా పొలిమేరలు ఉంటాయి కదా మామ. ఆ పొలిమేరలకి అయితే ఇలా పురుకొస్తూ అటు ఇటు కరబాతి మనకి వేపమండలో చిన్న ముడుపు లాంటిది కడతారు, పొలిమేర కడతారు అంటారు దీనైతే. ఇది చూసింది మా ఇదైతే మా ఎండింగ్ పాయింట్ అనమాట, ఊరు పొలిమేర అనమాట. ఇది సత్తుపల్లి సీతనారాయణ రోడ్డు. చూడండి మామ, అవతల కూడా చూపిస్తాను. ఇదిగోండి మామ, ఇది ఒక పొలిమేర అనమాట. ఇదిగోండి మామ, ఇదైతే ఊరు చివరనమాట. ఇదిగో చూడండి, ఇది పొలిమేర. అదొకటి ఇదొకటి. ఇక్కడ కూడా సేమ్ ఇందా చెప్పినట్టే పురుకొస్తూ తాడు కట్టి ముడుపు కడతారు మామ. చూడండి, క్లియర్గా చూడొచ్చు మీరైతే. ఇది మా ఊరు ఎంట్రన్స్ అనమాట. ఇది బ్రహ్మంగారి గుడి. ఇక్కడ నుంచి అయితే మన జాతర అయితే స్టార్ట్ అవబోతుంది మామ. చూసేయండి, ఇదిగోండి. ఇలా అయితే ఊర్లో ఉన్న ప్రతి బజారు ప్రతి ఇంటికి అయితే దేవుడు అయితే కదిలి వస్తాడనమాట. చూడండి, ఈ ఎదర పోతురాజులు, వెనకాల పెద్దమ్మ తల్లి అనమాట. చూడండి, మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి మామ, ఇలా అయితే ప్రతి ఇంటికి ప్రతి బజార్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మవారు అయితే పూజలు అందుకుంటారనమాట. ప్రతి ఇంటికి ఇంట్లో అయితే పెట్టుకుంటారు అనమాట. గద్దె అంటారు దాన్ని, గద్దె పెట్టించుకుంటారు ఇంట్లో అయితే. మేము కూడా ఇంట్లో అయితే పెట్టించాం, కానీ ఆ రోజు వీడియో తీసేది ఎవరు లేరని ఆ వీడియో పెట్టలేదు మామ. నాకు వీడియో తీద్దామన్న ఐడియా కూడా రాలేదు మామ. ఆ అడవిడిలో కొట్టుకుపోయింది. సరే, ఈసారి అయితే ట్రై చేద్దాం. అదేలే, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయండి మామ. ఇక చూసేయండి, ఇక్కడ నైట్ అయిపోయింది. ఇక్కడ సేవ చేస్తారు మామ గుడి దగ్గర అయితే. ఇది అమ్మవారి గుడి అనమాట, పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి. చూసేయండి, సరే లోనకి తీసుకెళ్తాను మామ. చూడండి, ఇదిగోండి మామ, ఇదైతే సిరసులు అనమాట. పోతురాజు సిరసులు అంటారు. అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది. ఇప్పుడు లోనకి తీసుకెళ్తాను. చూడండి, సేవకైతే మన బొమ్మలు అయితే తీసుకెళ్ళిపోయారు. అదే పెద్దమ్మ తల్లి బొమ్మలు అయితే పక్కన ఉంటాయి, అవి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇదిగోండి మామ, మన పెద్దమ్మ తల్లి. ఒకసారి దర్శనం అయితే చేసుకోండి. ఎప్పుడైనా ఎర్రగొండపల్లి వస్తే విజిట్ చేసి వెళ్ళిపోండి మామ. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఏం కోరుకున్నా తీరుతాయి అనమాట ఇక్కడైతే. ఈ పెద్దమ్మ తల్లి జాతర అనేది వారం రోజులు చేస్తారు మామ. శనివారం స్టార్ట్ అయ్యి ఆదివారంతో ఎండ్ అవుతుంది మామ ఈ జాతర అనేది. ఇలా అమ్మవారిని ప్రతి ఇంటికి మేళతాళాలతో తీసుకెళ్ళి పూజలు అందుకున్న తర్వాత అమ్మవారు మళ్ళీ గుడి లోపల అయితే పెట్టేస్తారు. ఇలాగా శుక్రవారం దాకా అయితే జరుగుతూ ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. శుక్రవారం నుంచి డిఫరెంట్గా ఒక కొలబియ్యం అనేది స్టార్ట్ అవుతుంది మామ. అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఈరోజైతే శుక్రవారం నైట్ అనమాట. శుక్రవారం నైటు మా హై స్కూల్ అని, మా ఊర్లో హై స్కూల్ ఉంటుంది మామ, గవర్నమెంట్ హై స్కూల్లో అయితే పెద్ద పందిరి అయితే వేస్తారు. పందిరి వేసి దాంట్లో సరువులు అంటారు తెలుసుగా, సరువు కోయిలు. ఆ సరువు కోయిలు అయితే ఆ పందిరి మీదకి అయితే ఎక్కిస్తారు. అవి కూడా చూపిస్తాను, లాస్ట్లో అయితే ఉంటుంది అది. పందిరి అయితే వేశారు మామ. చూడండి, ఇది హై స్కూల్ అనమాట. నేను చిన్నప్పుడు చదువుకున్నది ఇక్కడే, 6th నుండి 10th వరకు ఇక్కడే. ఇదిగోండి మామ, ఇది పందిర్ అనమాట. ఇప్పుడైతే దేవుళ్ళు మొత్తం అక్కడ గుడి దగ్గరే ఉన్నాయి. ఇక్కడ దానికి దీనికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఆ గుడికను ఇక్కడికి. ఒకసారి చూడండి, ఇదిగో ఇక్కడ అయితే తీసుకొస్తారు సరుకోయిలు, దీని మీదకి ఎక్కిస్తారు. ఎక్కించినవి కూడా చూపిస్తాను మామ. చూడండి. ఓకే మామ, మనం అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు కొలబియ్యం మీకు చెప్పాను కదా, ఆ కొలబియ్యం అయితే కొలుస్తారు. కొలబియ్యం అంటే ఏంటో లేదు మామ, ఈరోజు నైట్ కొలిసిన బియ్యాన్ని మళ్ళీ శనివారం నైట్ అయితే కొలుస్తారు. 2 ఎక్కువగా ఉంటాయంట బియ్యం అయితే. ఇదొక అమ్మవారి యొక్క మహిమ అని చెప్పుకోవచ్చు. అది కూడా అయితే ఇక ఒకసారి మీకు చూపిస్తున్నాము. చూడండి, మనం అయితే గుడి దగ్గరికి వచ్చేసాం మామ. ఇక చూడండి, టైం వచ్చేసరికి అయితే 12-12:30 అవుతుంది. అర్ధరాత్రి 12-12:30 అవుతుంది. చూడండి మామ, ఇప్పుడు ఈ సేవ అయిపోయిన తర్వాత కొలబియ్యం అయితే కొలుస్తారు. కొలబియ్యం అయితే రాత్రి కొలిసేశారు మామ. ఇప్పుడైతే చంద్రపట్నం మైలుపట్నం అనే ఇక్కడ చేస్తుంటారు అనమాట. నాకు కూడా దీని గురించి సరిగ్గా తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి అనమాట. ఇక చూడండి మామ, ఇప్పుడు అది పెద్దమ్మ తల్లి బొమ్మలు, పోతురాజు బొమ్మలు ఉన్నాయి కదా, అక్కడ ముగ్గు లాంటిది వేసి ఆ ముగ్గులలో ఆ బొమ్మల్ని తిప్పుతారనమాట. చుట్టూరు తిప్పిన తర్వాత జలకానికి అయితే వెళ్తారనమాట. ముగ్గు అయితే వేస్తున్నారు. మొత్తం ముగ్గు వేసిన తర్వాత అయితే వీడియో తీస్తాను, ఒకసారి చూడండి.
పెద్దమ్మ పేరు చెప్పి రాజు పేరు చెప్పి ముత్యాలమ్మ పేరు చెప్పి ఈ చంద్రపట్నం మైలుపట్నం అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడైతే జలకానికి అయితే వెళ్ళబోతున్నారు. చూడండి మామ, ఇది అంత చిన్న పెద్ద మొత్తం వెళ్తారు మామ. ఇప్పుడైతే భలే సరదాగా ఉంటుంది. ఇక్కడైతే వయసుతో సంబంధం ఉండదు, చిన్న పెద్ద ఎవరైనా సరదాగా అయితే రంగులు పూసుకుంటూ జలకానికి అయితే వెళ్తారనమాట. ఒకసారి చూడండి, ఊరు మొత్తం అయితే కదిలి వెళ్తుంది అనమాట. మీకు వీడియో మొత్తం పెడతాను, ఒకసారి మొత్తం కవర్ చేస్తాను అనమాట. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. Call me a god. You call me a god. You call me a god. You call me a god. Let's go. I'm about to go off like a weapon. Fuel to the top, got a filled up engine. In my thoughts, obsession. I will not stop, no, I'm never second guessing. జలకాలు అంటే ఏం లేదు మామ. ఇప్పుడు మన పోతురాజు బొమ్మలో ఇది పెద్దమ్మ తల్లి బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలకైతే నీట్గా అయితే స్నానం అయితే చేపిస్తారు. వాళ్ళని జలకాలు అంటారు. ఇక్కడ వచ్చిన చిన్న పెద్ద అందరూ స్నానం చేసి అయితే వెళ్తారనమాట. ఇక్కడైతే ట్యాంకర్ ఉంది కదా, ఆ ట్యాంకర్లో అయితే వాటర్ ఉన్నాయి. ఆ వాటర్తో అయితే స్నానం చేస్తారనమాట. ఇప్పుడు జలకాలు అయితే అయిపోయాయి మామ. ఇప్పుడైతే మన సరువు కోయిలకి అయితే వెళ్ళబోతున్నారు మొత్తం. ఇక్కడ ఉన్న చిన్న పెద్ద అంతా వెళ్తారు మామ. ఊరు మొత్తం ఒక చోటకు వస్తుంది మామ. అప్పుడు వీడియో పెడతాను చూడండి. ఆ సరువు కోయిలు ఎత్తే దగ్గరికి కూడా వెళ్ళి వీడియో తీసాను మామ, అది కూడా పెట్టాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలా వెళ్ళి ఇలా వచ్చామో లేదో మామ, నా బండి మీద అయితే రంగు పోసేశారు. చూడండి మామ, ఇప్పుడైతే ఊరు మొత్తం సరువు కోయిలకి అయితే వెళ్ళబోతుంది. చూడండి మామ, ఎంతమంది ఉన్నారు చూడండి. ఊరు మొత్తం చిన్న పెద్ద అందరూ వచ్చారు మామ. రోడ్డు మీదకి అందరూ వచ్చారు. ఒక్కసారి చూడండి, ఈ విజువల్స్ అయితే ఎక్కడ కనపడవు అనుకుంటా. ఎర్రగుంటపల్లి మొత్తం రోడ్డు మీదే ఉంది మామ, చూడండి. మామ 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చాం. నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చేసాం మామ. ఫైనల్గా అయితే మన సరువుల దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ మోసుకుంటూ ఊరు జనం మొత్తం మోసుకుంటూ అక్కడ మీకు ఫస్ట్లో చూపించాను కదా పందిరిని, ఆ పందిరి మీదకి అయితే ఎక్కిస్తారు మామ. ఎక్కించిన తర్వాత ఏం చేస్తారో ముందు చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి మామ. మామ ఇప్పుడైతే ఫస్ట్ అయితే మన సరువులకు ముందు బాగానైతే పసుపు కుంకుమ రాసి ఒక కొబ్బరికాయ కొట్టి కోడిని అయితే బలిస్తారు మామ. కోడిని బలిచ్చిన తర్వాత సరువులను అయితే లేపడం జరుగుతుంది. కోళ్ళు బలిస్తాం అంటే మామూలుగా మనం ఎలా బలిస్తాం, కత్తితో బలిస్తాం, కానీ ఇక్కడ చేతులతో బలిచ్చేస్తారు. చేతిని ఇలా పెట్టి ఇలా అంటే కోడుకున్న మొండం తల వేరవుతుంది మామ. అది కూడా మీకు చూపిస్తాను, వీడియో తీసాను, స్కిప్ చేయకుండా చూడండి మామ.
చూడమా నిదానంగా అయితే అందరూ గ్యాదర్ అవుతున్నారు. ఊరు జనం మొత్తం అయితే గ్యాదర్ అవుతున్నారు. ఈ సరువులు లేపడానికి అయితే ఇప్పుడు మన వాళ్ళు అయితే సరువుకి అయితే మొక్కుకొని లేపుతారనమాట. ఇక చూడొచ్చు మీరు వీడియోలో అయితే. ఓకే, ఇప్పుడు లేపేటప్పుడు చూపిస్తాను మామ. అసలైన ఘట్టానికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే సరువులు లేకపోతున్నారు. ఇదిగో మామ ఈ కోడి పిల్లని ఇప్పుడు బలిస్తారు. ఇందాక చెప్పాను కదా, అలా బలిస్తారు. చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఊర్లో జనానికి అయితే ఇది కామనే, కానీ బయట సిటీస్ వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు లేపేటప్పుడు అయితే వీడియో కూడా తీసాను. ఇదిగో చూడండి మామ, ఇదిగోండి ఆ కోడి పిల్లలు చూడండి మామ ఎలా బలిస్తారో చూడండి. ఇప్పుడైతే ఆ సరువులను ఎత్తుకొని అయితే మన ఊరు జనం మొత్తం అక్కడికి వెళ్తారనమాట. ఫస్ట్లో పందిరి చూపించాను కదా హై స్కూల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆ పందిరి మీదకి అయితే ఎక్కిస్తారనమాట ఈ సరువుల్ని. ఇక్కడ నుంచి ఆ పందిరి 2 కిలోమీటర్స్ ఉంటుంది మామ. ఆ 2 కిలోమీటర్స్ కూడా ఇలాగే మోసుకుంటూ భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్తారు మామ. ఆ వీడియో మొత్తం తీసాను. లాంగ్ అవుతుందని కొంచెం కట్ చేసాను మామ, ఏమనుకోండి. మనమైతే ఇప్పుడు ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మామ. ఇది చూడొచ్చు, ఊరు మొత్తం అయితే కదిలొచ్చింది. చిన్న పెద్ద అంతా కదిలొచ్చింది మామ. ఒకసారి చూడండి. అక్కడికి వెళ్ళాకైతే వీడియో తీస్తాను. మనం అయితే హై స్కూల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం మామ. ఇక చూడండి ఎంత జనం ఉన్నారు. లోనకైతే తీసుకెళ్తాను, అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను మామ. మనం అయితే పందిరి కాడికి వచ్చేసాం. ఇప్పుడు పైకి అయితే ఎక్కిస్తున్నారు, చూడొచ్చు మీరు. సరువులు అయితే ఆ పందిరి మీదకి అయితే ఎక్కిస్తున్నారు. రేపు అయితే తిరునాళ్ళు అయితే లాస్ట్ రోజు అనమాట. ఈ రోజు నైట్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళు, ప్రతి ఏడు పెట్టేవాళ్ళు. కానీ ఈ ఏడు కూడా పెట్టారు, కానీ ఎలక్షన్ టైం కదా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. తెచ్చిన డీజే అయితే వేస్ట్ అవ్వకూడదని మా ఊరు వాళ్ళే వేసేసారు పాటలకైతే. మామూలుగా వేయలేదు. ఈ తాతతో అయితే ఫస్ట్ అయితే మనం మొదలు పెట్టాము డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే. చూడండి, ఫస్ట్ అయితే మామూలుగా వేయలేదు, స్టెప్పులు అయితే మామూలుగా లేవు. ప్రభుదేవ కూడా వేయలేడు మామ ఈ స్టెప్లో. చూడండి మామ, చాలా బాగున్నాయి కదా మామ. ఇది చూడండి మామ ఎలా వేస్తున్నాడు. రాఘవాల్ ఆరెంజ్ ప్రభుదేవ కూడా పనికిరారు మామ. మా ఊర్లో ఎంతమంది డాన్సర్లు ఉన్నారు అన్నమాట. సో చూడండి, మట్టిలో మాణిక్యాలు మామ మా ఊరోళ్ళు అయితే. ఈరోజు అయితే సేవ చేస్తారు మామ. సేవ చేసిన తర్వాత అయితే కొలబియ్యం కొలుస్తారు. మొన్న కొలిచారు కదా, అదే బియ్యాన్ని మళ్ళీ కొలుస్తారనమాట. ఈసారి ఎక్కువ అవుతాయి, అప్పుడు మీద ఎక్కువ అవుతాయంట. వాటిని అయితే చూడండి మామ, కొలబియ్యం అయితే కొలవడం అయితే స్టార్ట్ చేశారు మామ. చూడొచ్చు మీరైతే. అది అక్కడ కూర్చొని కొలుస్తున్నారు చూసావా, అదే మామ కొలబియ్యం కొలవడం అంటే. ఆ రోజు అయితే చూపించడానికి కుదరలేదు, ఈరోజు చూపిస్తున్నాను చూడండి మామ. ఇప్పుడైతే టైం వచ్చేసి తెల్లారి గట్ల 2 అవుతుంది మామ. ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది మామ. సండే మార్నింగ్ 9:30. చూడండి మామ, నిన్న తెచ్చిన సరువులు అయితే నరికేసి అలాగా నిప్పులగుండలాగా అయితే పేర్చారు మామ. ఇప్పుడు ఆ నిప్పులగుండాన్ని మన మొక్కులు తెచ్చుకుంటారు కదా మామ భక్తులు, వాళ్ళు అయితే తొక్కుతారు అక్కడ. మొక్కులు మొక్కున్న వాళ్ళు అయితే తొక్కుతారు అనమాట. ఇప్పుడు మామ చూడండి, ఇప్పుడు నిప్పులగుండాలు తొక్కడానికి అయితే అమ్మవార్లతో సహా అందరూ ఊరు మొత్తం అయితే వెళ్తుంది మామ. చూడొచ్చు మీరు. జాతరలోనే చివరి దశకు అయితే వచ్చేసాం మామ. ఈరోజు నిప్పులగుండాలు. ఈ నిప్పులగుండాలు అయిపోయిన తర్వాత జాతర అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఇందాక వస్తున్నారు కదా దేవుళ్ళు పట్టుకుని, ఇప్పుడు వస్తున్నారు మామ. చూడొచ్చు మీరు వెనకాల. వచ్చిన తర్వాత అక్కడ నిప్పులగుండాలు అయితే తొక్కుతారు అనమాట. ఆ వీడియో కూడా తీసాను, స్కిప్ చేయకుండా చూడండి మామ, లాస్ట్కి వచ్చింది.
ఓకే మామ, ఉంటా మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం.